టీటీడీ పాలక మండలి సభ్యులు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆయన నియోజకవర్గంలో అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ ప్రజల జీవితాలు మార్చలేదని, కేవలం రాజ్యాంగం మాత్రమే ప్రజల జీవితాలు మార్చిందని మాట్లాడారు. ఆయన మాట్లాడిన 2 మాటల్ని కట్ చేసి భగవద్గీత ప్రజల జీవితాలు మార్చలేదంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హిందూ అవడం చేత, అందులోనూ ఆయన టీటీడీ పాలక మండలి సభ్యుడు అవడం చేత ఆయన మాట్లాడిన మాటల్లో తప్పు లేకపోయినా హిందూ సోదరుల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అన్న ఉద్దేశంతో క్షమాపణ కూడా కోరారు. అయినా కానీ వైసీపీ మీడియా అంతటితో ఆగకుండా భగవద్గీతను అవమానించిన ఎంఎస్ రాజు అంటూ వీడియోస్ కట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేత చంద్రబాబు నాయుడు మాట వినట్లేదు ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు అని విషప్రచారం చేయడానికి మాత్రమే. ఎందుకంటే ముఖ్యమంత్రి దళితవాడల్లో 5,000 హిందూ ఆలయాలు నిర్మిస్తానన్నారు. ఎంఎస్ రాజు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర ఎంఎస్ రాజుని బ్యాట్ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా సైన్యం మొత్తం ఒక్కటయ్యారు. ముఖ్యంగా హిందూ సోదరులంతా ఈ కుట్రని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.